భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని భారతదేశం మొత్తం చెప్పుకునేటటువంటి విధంగా ఇన్ని కష్టాల్లో ఉన్న సమర్థవంతంగా నడుపుతున్నటువంటి భట్టి గారికి ఆ దేవుడు ఇంకా ఆశీర్వదించి ప్రజలు అడిగినటువంటి సమస్యలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూనే మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకుంటూనే అన్ని రకాలుగా ఇప్పుడు నా శాఖకు సంబంధించే సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతిపక్షాలు అనుకున్నాయి, పదవులు పోయిన వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడున్నాయి మనమంతా సున్నా చేసి పెట్టాం కదా ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. పాపం ఆయన ఎక్కడ తెచ్చిండో ఎట్లా తెచ్చిండో భగవంతుడికి తెలియాలి.